పెద్దయ్య గారికి వందనాలు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే కీర్తనలో 53వ అధ్యాయం. దేవుడు లేదని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుందురు. వారు చెరిపిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవారు ఎవరునూ లేరు. వివేకము కలిగి దేవుడు వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నదులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తుగా చెరి ఉన్నారు. ఒకరును తప్పకుండా అందరూ చెరి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒకడైనను లేరు. దేవునికి ప్రార్థన చేయక ఆహారమును మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకాండములు లేని చోట వారు భయకాంతురైది. నన్ను ముట్టడి వేయ వారి ఎముకలను దేవుడు చెదరి కొట్టి ఉన్నారు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమె అందరికీ షాలోమ్.